భూమి మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలయాలు ఉన్నాయి. మీరు ఏ గ్రంథాలయానికి వెళ్ళినా సరే ఆ పుస్తకాలు కేవలము లోక సంబంధించిన వాటినే ఎక్కువ ఉంటాయి. ఈరోజు మనుషులందరూ వేటినంటే ఇష్టపడతారంటే కథలు అంటే ఎక్కువగా ఇష్టపడతారు. కథలు అంటే వాస్తవాలు కాదండి. కథ అంటే కల్పితాలు. అర్థం చేసుకోవాలి. ఎన్నో పుస్తకాలు మన ముందు ఆ యొక్క షాపుల్లో ఎన్నో చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కనబడతాయి. అవి మనుషులు రాసిన పుస్తకాలు. ఎవరు రాశారు? మనుషులు రాశారు. అవి ఈ లోకానికి సంబంధించినవి పుస్తకాలు, ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ దేవుని జ్ఞానం, దైవ జ్ఞానం నేర్చుకోవాల్సిన పుస్తకం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక బైబిల్ మాత్రమే. బైబిల్లో ఉన్నవన్నీ నిజాలు. ఏమన్నాయండి? బైబిల్లో అన్ని కథలు ఉండవు. బైబిల్లో ఉన్నాయని నిజాలు, వాస్తవాలు ఉంటాయి. లోకంలో ఉన్న పుస్తకాలలో ఏముంటాయి? కథలు ఉంటాయి, వాస్తవాలు ఉండవు. బైబిలు కథల పుస్తకం కాదండి, వాస్తవాలు పుస్తకం, బుక్, ది బైబిల్. ఈరోజు ప్రపంచంలో ఎన్నో కథలు, కల్పితాలు కనిపిస్తాయి. భక్తి గురించి కావచ్చు, లేకపోతే దేవుడి గురించి కావచ్చు, మనిషి జీవితాలు, నడిచే నడకవోడు రహస్యాలు కొన్ని కథలుగా చెప్తూ ఉంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో అనేది తెలుసుకోవాలి. ఈరోజు మన చేతి గ్రంథాలలో ఉన్నది కథల పుస్తకం కాదండి, దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం, నిజమైన పుస్తకం. ఈ పుస్తకం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సుమారు 42 ప్రవక్తల మంది వ్రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథము బైబిల్. ఇది దేవుడు, సాక్షాత్తు దేవుడు తన ప్రవక్తల నోటి ద్వారా, ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన ఏకైక గ్రంథము, మహాజ్ఞాన గ్రంథము, నిజమైన పుస్తకము దిస్ బైబిల్. ఇందులో చరిత్ర ఉంది. శాస్త్రవేత్తలు చెప్పేవన్నీ కథలు చెప్తారు. బైబిల్ చెప్పేది కథలు ఉండవండి, వాస్తవాలు ఉంటాయి. బైబిల్ బోధించేవారు, బైబిల్ నేర్చుకున్న పండితులు, వారు నిజాలు చెప్తారు తప్ప కథలో ఏమాత్రము చెప్పరండి. ఎందుకంటే బైబిల్లో మీరు ఎక్కడ చూసినా కథ అనేది కనిపించదు, వాస్తవాలు మనకు కనబడతాయి. ఈరోజు సినిమా మీడియా వాళ్ళు చూడండి, సినిమా వాళ్ళు చేసేవన్నీ వాస్తవాలు కాదు, అవి కల్పితాలు. స్క్రీన్ మీద కనబడతాయి మనకి, కల్పితాలు మాత్రమే అని ముందే హెడ్లైన్స్లో స్క్రీన్ మీద వేస్తారు. అంటే అవి కల్పితాలు, అవి కథలు. కానీ బైబిల్ బోధించేవారు, బైబిల్ బోధకులు, వారు చెప్పేవి కథ చెప్పరండి, నిజాలు, వాస్తవాలు చెప్తారు. ప్రియమైన దేవుడి పిల్లలారా, చూడండి ఒకసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన
రెండవ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం చూడండి. చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకుందరు. ఒకడు తన ఊహను బట్టి రాసేదే కథ అంటారు. అర్థమైందండి? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ పొల్లైనా సరే, ఏ మాట అయినా సరే, ఏ వాక్యమైనా సరే దేవుడు రాయించాడు. లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదటి గ్రహించుకోవాలి. అంటే ఇది కథ కాదు, నిజమే ఇది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చిన్నప్పుడు చంటి పిల్లవాడికి తల్లి ఒళ్ళో పెట్టుకొని గోరుముద్దలో తినిపించేటప్పుడు చందమామ చూపించి చందమామ రావే అని చెప్పంగానే ఆ పిల్లవాడు ఏం చేసేవాడండి? గోరుముద్దలు తినేసేవాడు. అదిగో దెయ్యం ఉందని, అదిగో భూతం ఉందని చెప్పి పిల్లవాడిని భయపెట్టి అతడు గోరుముద్దలు తినటానికి ఆ యొక్క చందమామ కథను మనం వాడుకుంటాం. అది కథ అని అంటారు. కానీ మనం చిన్నప్పుడు మనం కూడా చందమామ ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది అనుకుంటాం. అవునండి? చిన్నప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళానుకోండి, చందమామ మనతో పాటు వస్తుంది, ప్రయాణం చేస్తుంది అనుకుంటాం. కానీ పెరిగి పెద్దవైన తర్వాత ఆ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న సంగతి మనం తెలుసుకున్నాం. అంటే ఒకడు ఊహించేది కథ. ఇప్పుడు సినిమాలు ఊహించి మనకు చూపిస్తున్నారు, దాన్ని ఏమంటారు? కథ. కానీ బైబిల్లో కథలు ఉండవండి. మన వాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే జక్కయ్య కథ అంటారు. జక్కయ్య కథ అండి? కాదు, వాస్తవము. నోవా గారి కథ అంటారు. నోహో గారి కథ అండి? కాదండి, వాస్తవము, నిజాలు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? ఈరోజు ఎన్నో కథలు ఉన్నాయి మన ముందు. కథల వైపే మనుషులు ఆకర్షిస్తారు. నిజాం మాత్రం ఎవరో నమ్మరు. శాస్త్రవేత్తలు కూడా కథలు చెప్పితే ప్రపంచ మనుషులు నమ్ముతారు. అర్థమైందండి? ఒక శాస్త్రవేత్త ఉన్నాడండి, అతని పేరు డార్విన్ సిద్ధాంతం. డార్విన్ గారు. అతను ఏం చెప్పాడు? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాడండి? మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పి అనగానే ప్రపంచం మొత్తం నమ్మేసింది. అందులో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు గొప్పవారు ఉన్నారు అని అందరూ మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్పంగానే ప్రపంచం మొత్తం నమ్మేసింది. శాస్త్రవేత్త చెప్పింది, ఏం చెప్పింది కాదు. కానీ బైబిల్ ఏం చెప్పింది? దేవుడు నేల మట్టితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును వదిగా నరుడు జీవాత్మ అయినని ఆది కాండంలోనూ మొట్టమొదటిగానే దేవుడు చెప్పాడు. అంటే శాస్త్రవేత్తలు చెప్పిన వాటికి కథల వైపే మనుషులు ఆకర్షింపబడతారు. నిజాలు చెప్పామనుకోండి, నిజాలు చెప్పినా మాట్లాడినా ఎవరో నమ్మరు. దేవుడు మనల్ని పుట్టించాడని మనం చెప్పామనుకోండి, నమ్మరు. అదే శాస్త్రవేత్త చెప్పాడు అనుకోండి, మనిషి కోతి నుంచి పుట్టాడని చెప్పంగానే ఏమన్నారు? ప్రపంచ మనుషులందరూ నమ్మారు. మనం కూడా చిన్ననాటి పాఠ్య పుస్తకాలు చదువుకున్నాము. మనిషి కోతి నుంచి వచ్చాడని మనం ఆ యొక్క ఎగ్జామ్స్లో ఆ యొక్క బిట్లు వచ్చినప్పుడు కూడా అది రాస్తేనే పాస్ అయిన వారు చాలా మంది ఉన్నారండి ప్రపంచంలో. కానీ మనుషులు అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని మాత్రం ఎప్పుడూ నమ్మరు. ఇప్పటికైనా ఈ నిజాన్ని నమ్మరండి. బైబుల్ అనే కల్పితాల పుస్తకం అనుకుంటున్నారు కానీ బైబుల్ ఒక నిజమైన దైవ గ్రంథం అని, బైబుల్ అనేది కథల పుస్తకం కాదని, ఇది కథ కాదు, ఇది నిజమే పుస్తకం అన్న సంగతి చెప్పిన నమ్మరు ప్రియమైన దేవుని పిల్లరా. దీంట్లో వాస్తవాలు ఉన్నాయండి. బైబిల్ ఏమున్నాయి? వాస్తవాలు ఉంటాయి. పిల్లలు ఏం చెప్తే నమ్ముతారు? కథలు చెప్తారు. కథలు చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కథలు చెప్తే భోజనం చేస్తారు. కథలు చెప్తే
ఏ పని వాళ్ళు ఏ పనైనా చేస్తారు. అంటే కథలు కావాలి వాళ్ళకి, చిన్నపిల్లలకి. మనకి కావాల్సింది వాస్తవాలు, కథలు అవసరం లేదు. కథ నిన్ను రక్షించదు ప్రియమైన దేవుని పిల్లరా. కథ నిన్ను పరలోకానికి చేర్చలేదు. కథ అనేది నేను పడిపోయిన వారు లేవనెత్తేది కాదు. నిజము నిన్ను లేవనెత్తిది. వాస్తవాలు చెప్తే నిన్ను పరలోకం చేరుస్తుంది. వాస్తవాలు నిన్ను రక్షిస్తుంది. కాబట్టి మనం బైబిల్ అనేది ఎన్నో అద్భుతమైన మాటలు, వాస్తవాలతో కూడుకున్న పుస్తకం అండి. దేవుడు మన కొరకు రాయించిన మహాజ్ఞాన గ్రంథము, నిజమైన గ్రంథము బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలు, జనాలు వినరండి. జనాలు ఏ మాటలు వింటారంటే హితబోధకును మాటలు ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే లేనివి ఉన్నవిగా చూపిస్తే నమ్ముతారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నమ్మరు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3-4 వస్తుంది చూడండి. జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారే తన స్వకీయ దురాలోచనలకు తను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, అంటే అబద్ధాలు కథలు పోగు చేసుకుని సత్యమునకు చెవినొగ్గరండి. నిజాలు చెప్పితే వినరండి. యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు అని చెప్పి మనం అనుకోండి కల్పితాలు అంటారు. ఈరోజు యేసుక్రీస్తు వారిని కూడా ఏమంటున్నారు తెలుసా? కల్పితాలు అంటున్నారండి. జనాలు ఎటువంటి బోధన వింటారంటే హితబోధ, మంచి ఆరోగ్యకరమైన బోధన మనం చెప్పామనుకోండి వారు వినరు. అది కథలు చెప్పండి, ఎంతసేపైనా వింటారు, ఎన్ని రోజులైనా వింటారు. మంచి అనేది దూరం వెళ్దండి. అబద్ధము సముద్రాలు దాటి వెళ్ళిపోతుందంట. అబద్ధము సముద్రాలు దాటి వెళ్ళిపోద్ది, నిజం అనేది గుమ్మం దగ్గర ఉంటుందంట. ఈరోజు ప్రపంచం అబద్ధం అనేది ప్రపంచానికి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? డార్విన్ అన్న సిద్ధాంతం నమ్మి మనిషి కోతి నుంచి పుట్టాడన్న సంగతి ప్రపంచానికి వెళ్ళిపోయింది. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందండి? శాస్త్రవేత్తలు పుట్టక ముందు చరిత్ర కలిగిన పుస్తకం బైబిల్. అప్పటికీ శాస్త్రం పుట్టలేదు. దేవుడు మొట్టమొదటిగా ఆదాము చేసినప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కడున్నారండి? ఈ మధ్య వచ్చే శాస్త్రవేత్తలు. దేవుడు పుట్టించిన తర్వాత ఆదాము గారి నుంచి ఇప్పటి వరకు చెప్పే భవిష్యత్తు పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. శాస్త్రవేత్తలకు తెలియదండి. ఈ మధ్య కాలం వచ్చిన వారు ఈ శాస్త్రవేత్తలందరూ ఈ కాలానికి వచ్చి సరిగ్గా వారు అర్థం చేసుకోక, సరిగ్గా తెలియక, వాస్తవాలు వాళ్ళకి తెలియక కథలు చెప్పి, కల్పితాలు చెప్పి, మాయమాటలు చెప్పి మోసం చేసేసారండి. ఇలాంటి కథలు చెప్పిన వారు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారండి. కథలు చూపించి సినిమాలు, కథల నాటికలు చూపించి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారా లేరా? ఉన్నారండి. అదంతా కథ. సీరియల్లో వచ్చేదంతా కథలండి. వాటిని చూసి మనిషి ఏమైపోతాడు తెలుసా? ఆకర్షిపోతాడు. ఆ ఎంటర్టైన్మెంట్కి ఆకర్షితులు అయిపోతాడు, లోన్ అయిపోతాడు, కృంగిపోతాడు, బాధపడతాడు. కానీ అక్కడ చూపించేది కథ. అది కల్పితము, అది వాస్తవం కాదు. కావాల్సినటువంటి మాటలు చెప్తేనే వారు వింటారు. వారికి అనుకూలంగా బోధ చేస్తేనే ఈరోజు మనుషులు వింటారు. అమ్మ యేసుక్రీస్తు వారు నమ్ముకోండి అమ్మ, కడుపు నొప్పి పోద్ది. యేసుక్రీస్తు వారు నమ్ముకోండి అమ్మ, పిల్లలు పడతారు. యేసుక్రీస్తు వారు నమ్ముకోండి అమ్మ, 10th క్లాస్ పాస్ అయిపోతారు. యేసుక్రీస్తు వారు నమ్ముకోండి అమ్మ, ఏమండి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇయే చెప్పేది. యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్న సంగతి ఎవరైనా చెప్తున్నారా? ఆలోచించండి. నీ యందు పాతాళం ఉంది, నువ్వు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావు, ఒక క్షణమే పాతాళానికి దిగిపోతావు అన్న సంగతి చెప్తే వింటారా? వినరండి. ఎందుకంటే వారు ఎటువైపు ఉన్నారంటే కల్పన కథలు అంటాడు తర్వాత వచనంలో. సత్యానికి చెవినివ్వరండి. అబద్ధాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. డ్రామా జరిగినాయి అనుకోండి, వందల మంది వెళ్తారు. ఏమండి, వాక్యం చెప్తున్నాము, మీటింగ్ జరుగుతుంది, మన ఆత్మ రక్షించే మాటలు అక్కడ వినబడుతున్నాయి అంటే ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరండి. అక్కడ సర్కాస్ జరిగింది అనుకోండి, కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు ఆ సర్కాస్లో. ఎందుకు? జనులంట
కల్పన కథల వైపుకి తిరుగు కాలము వచ్చును అంటాడండి. తిరుగు కాలం వచ్చిందా రాలేదా? వచ్చేసింది ప్రియమైన దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారి రాకడ దగ్గరగా ఉంది. ఏమండి, అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుగులుపులో ఉన్నాం. కథలో నిన్ను రక్షించదు, వాస్తవాలు నిన్ను రక్షిస్తుంది. దేవుని యొక్క మాటలు వాస్తవం అండి, కల్పితం కాదు ప్రియమైన దేవుని పిల్లరా. సత్యవాక్యానికి చెవినివ్వరండి ప్రజలు. అబద్ధాలు చెప్పేవారి మాటలే వింటారు, మోసం చేసేవారి మాటలే వింటారు. నిజాలు చెప్పితే మాత్రం వారు మనసు పెట్టరండి, వారు చెవి పెట్టరు, ఆలోచించరు, నేర్చుకోరు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-17 చూడండి ఒకసారి. ఏలయనగా చమత్కారంగా కల్పించే కథలు. ఆవిడ కథల్లో కూడా చమత్కారం ఉంటుందండి. అర్థమేనండి? ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలు అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్కార్యములను మేము కన్నులారా చూచిన వారమై ఉన్నామని తెలుపుతున్నాడు. తెలిపితే మీరు చెప్తున్నాడండి పేతురు గారు. యేసుక్రీస్తు వారు కల్పితం కాదు, యేసుక్రీస్తు వారు నిజమే. యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రాంతము నిజమే. యేసుక్రీస్తు వారు పుట్టిన బెత్లెహేము ఇప్పటికీ ఉంది. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి సమాధి ఇప్పటికీ ఉందండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిని అపోస్తులకు కనిపించారు, వారు కూడా నిజమే చెప్పారు, అబద్ధాలు కాదండి. మన వాళ్ళు చాలా మంది చెప్తారండి జక్కయ్య గారి కథని, కాబట్టి నోవా గారి కథని చెప్తారు. అలా చెప్పకూడదండి. నోవా గారి కథ కాదండి, వాస్తవం. నోవా గారు ప్రయాణించిన ఆ యొక్క ఓడ ఇప్పటికీ టర్కీ దేశంలో ఉందండి. కొంతమంది శాస్త్రవేత్తలు ఓడ కనిపించటం, ఆ ఓడ మీద పరిశీలన చేస్తే ఇది ఎప్పటి కాలం ఓడ తెలుసండి, నోవా గారి కాలం ఓడని శాస్త్రవేత్తలు డిక్లేరేషన్ చేశారు. అంటే బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలు ప్రియమైన దేవుని పిల్లరా. కథలు ఉండవండి. కథ అంటే కల్పితం. యేసుక్రీస్తు వారు కల్పితం అని చెప్తున్నారు చాలా మంది, కానీ యేసుక్రీస్తు వారు కల్పితం కాదండి. యేసుక్రీస్తు వారు పుట్టింది నిజము. ఆయన పుట్టిన ప్రాంతము ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ బెత్లెహేము అని పిలుచుకుంటున్నారు. యెరూషలేము, ఇజ్రాయేలు వెళ్తే యేసుక్రీస్తు వారు తిరిగిన ప్రాంతాలు ఇప్పటికీ అదే పేరు మీద ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారి సమాధి ఎప్పటికీ ఖాళీగా ఉంది. ఆలోచించండి. కథల పుస్తకం కాదండి. కథ నిన్ను రక్షించదు, నిజం నిన్ను రక్షిస్తుంది. వాస్తవాలు నిన్ను రక్షిస్తుంది. బైబిల్లో ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు బైబిల్ దగ్గరికి వచ్చారు, కానీ బైబిల్ని ఉన్న మాటల్లో చెప్పక వారి సొంత నిర్ణయాలు చెప్పి ప్రపంచానికి పరిచయం చేశారు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ దేవుని నమ్ముకున్న క్రైస్తవుడు నిజాలు చెప్తాడండి. బైబిల్ పట్టుకున్న ఎవరైనా సరే నిజాలు చెప్తారు, అబద్ధాలు చెప్పరు, మాయలు చేయరు, మోసాలు చేయరు. దేవుడు వాళ్ళ సృష్టి కలిగింది, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తున్నాడని నిజం చెప్తారండి. మన ఎదుట మన చనిపోయిన తర్వాత పాతాళం ఉంది, అది నిజం. పరలోకం ఉంది, అది నిజం. పరదేశంలో ఉన్నారు, ఇది నిజం. ఇవన్నీ చెప్పాలి. పేతురు గారు చెప్తున్నారు వాస్తవాలు ప్రియమైన దేవుని ప్రభావ. 66 పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథం బైబిలు వాస్తవాలు. దీంట్లో కల్పితాలు ఉండవండి. ఒకడు తన ఊహను బట్టి అంటాడు, ఊహను బట్టి రాయలేదండి. ఇది ఊహను బట్టి చెప్పేదే కథ అంటారు. ఒకడు ఊహించి తీసేదే సినిమా అంటారు. కానీ ఊహించి రాసింది మాత్రం బైబిల్ కాదండి. దేవుడు ప్రవక్తల చేత రాయించిన మహాజ్ఞాన గ్రంథము బైబిలు. మీకు ఒక్క ఉదాహరణ చూపించి వాస్తవాన్ని చూపించి ముగిస్తానండి. అబ్రాహాం గారి కాలంలో లోతు గారు ఉన్నారు. లోతు గారు, అబ్రాహాం గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని అబ్రాహాం గారు చెప్తాడు లోతు గారితో, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళిపో, ఆగా ఎదురుగా ఉన్న సొదొమ పట్టణం, సోయారు ఆ నది ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ నివసించు,
అని చెప్పినప్పుడు లోతు గారు ఆ ప్రాంతం చూసినప్పుడు ఎంతో చక్కగా ఉంటుందండి. ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా పట్టణం ఆ నది ఒడ్డున ఉంటుందండి. చాలా పచ్చని పంట, చాలా అందమైన ప్రాంతంగా, చాలా అద్భుతంగా ఉండే ఆ ప్రాంతము. కానీ అక్కడ ఏమైపోయింది? ఆ ప్రాంతము పాపం పెరిగిపోయిందండి. పాపం పెరిగిపోయి దేవదూతలు ఆ ప్రాంతానికి వచ్చి లోతు గారిని కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు రావటం, దేవదూతలతో కూడా వారు పాపం చేయటానికి ముందుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం మంటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాలను అను పట్టణములను నాశనం చేయక మునుపు ఆ పట్టణం చాలా అందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, మంచి పంటలు పండే ప్రాంతంగా లోతు గారు వెన్నుకోవటం. మరి ఆ ప్రాంతం అంతా చూశాడండి. కనులెత్తి యొర్దాను ప్రాంతంలో చూచాను. యెహోవా సొదొమ గొమొర్రాల ఆ పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశమును నీళ్లు పారు దేశమై ఉండెను. చాలా చక్కని పంటలు అండి. నీరుంటే ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. అలాగే సోయారు ఆ ప్రాంతం అంతా మరి లోతుగా చూసినప్పుడు, అంటే అది కాల్చబడక ముందు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు కదా దేవుడు. దానికి ముందు లోతు గారు చూసినప్పుడు, లోతు గారు వెళ్ళినప్పుడు ఎంత చాలా చక్కగా, చాలా అద్భుతంగా, చాలా అందమైనదిగా, ఒక మంచి పచ్చని పంటలుగా ఉందండి ఆ ప్రాంతం. తర్వాత అక్కడ పాపం పెరిగిపోయి ఆ పాపం నుంచి తప్పించటానికి, ఆ పాపులు మనుషుల్లోంచి లోతు గారి కుటుంబం తప్పించడానికి దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలతో కూడా పాపం చేయటానికి ఆ యొక్క మనుషులు వచ్చేసి ఆదికాండము 19వ అధ్యాయం 25వ వచనం. ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. ఇద్దరు దేవదూతలు వచ్చారు, వారిని కూడా పాడు చేయాలని ఆ యొక్క అక్కడ ఉన్న మనుషులు ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని చూసి చాలా నీచకరమైందా వెన్నుకొని వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. లోతు గారిని కుటుంబాన్ని తప్పించి లోతు కుమారుని బయటకు రప్పించి ఆ పట్టణం మొత్తం దేవుడు ఏం చేయాలనుకున్నాడు అంటే నాశనం చేయాలనుకున్నాడు. ఎలా నాశనం చేయాలని 19వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. ఇది అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి మొత్తాన్ని నాశనం చేశాడండి. ఎలా నాశనం చేశాడంటే భూమి నుంచి రాలేదండి అగ్ని. ఎక్కడి నుంచి వచ్చిందండి? యెహోవా ఆకాశం నుంచి అగ్నిని పంపించేసి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని మాత్రము నాశనం చేసేది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పటికీ ఆ సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళండి, అక్కడ కనీసం ఒక మొలక కూడా మొలవద్దండి. ఇప్పటికీ వేడిగా ఉంటుంది. ఎందుకు? దీన్ని నాశనం చేసింది ఎవరు అంటే సాక్షాత్తు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పటికీ శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్తున్నారు, పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. ఈ మాట ఆదికాండంలోనే లోతు గారి కాలంలోనే సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయింది. నాశనం చేసింది దేవుడు. ఇది ఎక్కడి నుంచి కురిసింది? ఈ అగ్ని ఎక్కడి నుంచి కురిసిందంటే సాక్షాత్తు పరలోకం దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అగ్ని కురిపించాడు కాబట్టి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో ఇప్పటికీ నివసించటానికి యోగ్యకరమైన ప్రాంతం కాదు. అక్కడ ఎలాంటి మొలకలు, ఎలాంటి చెట్లు కూడా పెరగు. ప్రియమైన దేవుని పిల్లరా, మన చుట్టూ ప్రాంతాలలో ఆ రాజోలు ప్రాంతంలో కానివ్వండి, విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి, అప్పుడప్పుడు ఓఎన్జీసీ గ్యాస్ పేలిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారు. మరి అక్కడంతా మాడిపోద్ది. కొన్ని సంవత్సరాలకి ఏమైపోద్దండి? అది మళ్ళీ మొలకలు వస్తాయి. కొన్ని సంవత్సరాలకి ఏమైపోద్ది? మరలా మొలకలు వస్తాయి, చెట్లు పెరుగుతాయి, మరలా అందమైన ప్రదేశంగా మారిపోద్ది. కానీ సొదొమ గొమొర్రా పట్టణం మాత్రము దేవుడు ఆకాశం నుంచి అగ్నిని రప్పించి ఆ యొక్క పట్టణాన్ని మొత్తం నాశనం చేశాడు. ఇప్పటికీ అక్కడ మొలకలు లేవు. ప్రియమైన దేవుని, ఇది సాక్ష్యం అండి, ఇది సజీవ సాక్ష్యం. ఇది ఇంతకంటే రుజువులు ఏం కావాలండి? బైబిల్ నిజమైన దైవ గ్రంథం చెప్పడానికి,
ఇది కథ కాదు, కథల పుస్తకం కాదు, ఇది నిజమే పుస్తకం అని చెప్పడానికి ఇంతకంటే ఆధారం కావాలండి. మీరు ఎప్పటికైనా ఆ సొదొమ పట్టణం ఇప్పటికే చూడండి, అక్కడ వేడి, విపరీతమైన వేడి ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగిన ఆ యొక్క మహా అగ్నిగంధకంతో దేవుడు కాల్చివేసింది ఆ యొక్క ప్రాంతం ఇప్పటికీ మనకి కళ్ళ ముందు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఆ భూమి మీద అగ్నితో దేవుడు కాల్చివేశాడు. ఇది నిజమైన రుజువండి, ఇది కల్పితం కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమైన సంఘటన కనుక ఆలోచించండి. కానీ దేవుని దృష్టిలో నీచంగా ఉంది. అందుకే దేవుడు ఆకాశం నుంచి అగ్ని రప్పించి సొదొమ గొమొర్రా పట్టణాలు మొత్తము నాశనం చేశాడు. ఈరోజు మన చుట్టూ ఎన్నో విస్ఫోటాలు జరుగుతున్నాయి, కానీ అక్కడ మొలకలు వస్తున్నాయి, అక్కడ చెట్లు పెరుగుతున్నాయి. కానీ ఈ ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పటికీ మొలకలు కూడా లేవటం లేదు. ఎందుకు కారణం? అది దేవుడు ఆకాశం నుంచి రప్పించిన అగ్నిగంధకములు. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇది కథల పుస్తకము కాదు, ఇది నిజమే. బైబిల్ అనేది నిజమైన పుస్తకము, కథ కాదు, నిజమే. ఇది యేసుక్రీస్తు వారు వచ్చింది నిజము, ప్రాణం పెట్టింది నిజము, తిరిగి లేచింది నిజము, మరలా రెండవ రాకడలో రాబోతుంది నిజము. ఈయన పెరిగినటువంటి ప్రాంతాలు ఇప్పటికీ అదే పేరు మీద పిలుస్తున్నారండి. ఆయన తిరిగిన సంచరించిన ప్రాంతాలు కానివ్వండి, ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఇప్పటికీ ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్నారంటే ఇది కథ కాదు, ఇది నిజమే. కనుక ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు, బైబిల్లో ఎటువంటి కథలు ఉండవు. బైబిల్లో వాస్తవాలు ఉంటాయి, కల్పితాలు ఉండవు, నిజాలు ఉంటాయి. దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమే నిజము. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం తండ్రి కథల పుస్తకం కాదు, కానీ బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని ఎన్నో ఆధారాలతో సజీవ సాక్ష్యాలు మా ముందు ఇప్పటికీ తండ్రి నాయన మరి ఆ యొక్క దేశంలో మా ముందు ఉంచారు. నిజమైన పుస్తకం బైబిల్ మాత్రమే తండ్రి. ఈరోజు ప్రపంచాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు వారు మా కొరకు వచ్చింది నిజమే, ప్రాణం పెట్టింది నిజమే, తిరిగి లేచింది నిజమే, మరలా రెండవ రాకడలో వస్తుంది నిజమే అన్న సంగతులు తండ్రి మేమందరం తెలుసుకొని మీ కొరకు జీవించి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించింది తండ్రి. ఇది కథ కాదు, ఇది నిజమే అన్న సంగతి ఆలోచించి నేర్చుకొని బైబిల్లో ఎలాంటి కథలు ఉండవని, బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలనే సంగతి ప్రతి ఒక్కరు తెలుసుకొని గ్రహించి మీకు దగ్గర అవ్వటానికి సహాయం చేయమని, జరగబోతున్న కార్యక్రమాన్నింటిలో మీరు తోడుగా ఉండమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.